ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగం చూసుకుంటే ఒక ప్రణాళిక లేకుండా ముందుకెళ్తుందని మనకందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు గత సంవత్సరం నుంచి అందరూ గమనిస్తూనే ఉన్నారు ఈ విద్యారంగాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుంది ఈ కూటమి ప్రభుత్వం అనే దాని మీద. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక విద్యాశాఖకే దాదాపుగా 74,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. నిజంగా 74,000 కోట్లు అనేది చిన్న విషయం కాదు. 74,000 కోట్లతో కొన్ని ప్రాజెక్టులే చేయొచ్చు. కానీ ఎందుకు విద్యకు 74,000 కోట్లు ఖర్చు పెట్టాడంటే ప్రతి పేద పిల్లలు చదవాలని ఒక మంచి ఆలోచనతోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆ విధంగా ముందుకు సాగడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన మాజీ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మీద అనేక రివ్యూస్ చేయడం జరిగింది. ఎవ్వరూ కూడా ఇంతవరకు ముఖ్యమంత్రులు అనేవారు ఎవ్వరూ కూడా ఎడ్యుకేషన్ మీద ఇన్ని రివ్యూస్ చేసిన వాళ్ళు లేరు. ఇది నేను గంటాపదంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఒక సీఎం గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని అందరినీ పిలిపించుకొని దాదాపుగా నెలలో 2-3 సార్లు రివ్యూస్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఒక మంచి పరిపాలన అంటే ఒక మంచి విద్యను పేద పిల్లలకు అందించాలి, మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఒక మంచి లక్ష్యంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతా చక్కగా జరిగి విద్యార్థులకు మంచి విద్యను అందించే పరిస్థితి ఉంది. చూసుకుంటే అదేవిధంగా అనేక పథకాలు కూడా మంచి సౌకర్యాలతో నాడు నేడు కావచ్చు, పౌష్టికాహారంతో గోరుముద్ద కావచ్చు, అలాగే ప్రతి పేద విద్యార్థి చదవాలి, పేదరికం చదువుకు అడ్డు రాకూడదనే మంచి ఆలోచనతో అమ్మఒడి కావచ్చు, అదే విధంగా ఇంగ్లీష్ మీడియం కావచ్చు, అదే బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ కావచ్చు, ఇంకా మనకు టోఫెల్గా అట్లే చూసుకుంటే ఈ 117 అని చెప్పడం జరిగింది. దాంట్లో 6 స్కూల్ నుండి 9 స్కూల్స్ తీసుకొచ్చారు. ఇట్లా ఇది గాడి తప్పడం అంటే ఇలాంటివే. ఇంకా చూసుకుంటే బడి దగ్గర స్కూల్స్ దగ్గర కూడా మద్యం షాపులు ఉండడం, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనము ఇప్పుడు చూస్తున్నాము. ఇంకా చూసుకుంటే ఇప్పుడు టీచర్స్కి జరిగిన ఈ ట్రాన్స్ఫర్స్లలో కూడా చాలామందిని ఎప్పుడూ లేని విధంగా క్లస్టర్ పూలని, డిడిఓ పూలని, ఇలాగా టీచర్స్ను గాలిలో పెట్టడం జరిగింది. ఇలాంటివన్నీ ఈ ప్రభుత్వము చేయడం అనేది నిజంగా చాలా దుర్మార్గం పని అని తెలియజేస్తున్నాము. ఎందుకంటే మనం విద్య గురించి చెప్పుకుంటే ఇది ఒక లెంతీ సబ్జెక్టు. అన్న కూడా చాలా చక్కగా చేశారు కాబట్టే ఈరోజు ఈ ప్రభుత్వం కూడా ఈ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు చేసినంత ప్రాధాన్యత వీళ్ళు తీసుకురాలేకపోతున్నారని నేను తెలియజేస్తున్నాను. ఇంకా ఎప్పుడైనా సరే ఈ ప్రభుత్వంలో పిల్లలను ఈ మధ్య చూసుకుంటే చాలామంది చిన్న పిల్లలు కూడా హత్యలకు, అత్యాచారాలకు, దాడులకు గురవుతున్నారు. ఇప్పుడు స్కూళ్ళలో కూడా స్కూళ్ళ నుంచి ఇంటికి వస్తే కూడా రక్షణ లేని పరిస్థితి. ఇంటికి తల్లిదండ్రులు పిల్లలను ఇంటికి చేరే వరకు కూడా తల్లిదండ్రులు చాలా భయంగా ఎదురు చూసే పరిస్థితిని ఈరోజు మనం గమనిస్తున్నాం. అదే గతంలో అయితే జగనన్న ఒక దిశ యాప్ ఉండింది, వాళ్ళ చేతిలో ఒక ఫోన్ ఉండింది, SOS బటన్ నొక్కితే మా పిల్లలు క్షేమంగా ఇంటికి వస్తారని ఒక మంచి ఆలోచన ఉండింది. అదేవిధంగా అది ఇంప్లిమెంటేషన్లో కూడా చాలా చక్కగా జరిగింది. కాబట్టి అంత ధైర్యంగా కూడా తల్లిదండ్రులు ఉండేవారు. తల్లిదండ్రులే గారు ప్రతి మహిళలు కూడా అదే ధైర్యంగా ఉండేవాళ్ళు. నాకు కూడా చాలామంది మా లేడీ టీచర్స్ కూడా చెప్పారు, మేము దారిలో స్కూల్కి వెళ్ళేటప్పుడు కొన్ని మారుమూల ప్రాంతంలో వెళ్ళేటప్పుడు కొంతమంది ఎవరైనా దారిలో అడ్డొచ్చి వాళ్ళ ఆటోలను స్టాప్ చేసి వాళ్ళను బెదిరింపులకు గురి చేసేవాళ్ళు. అప్పుడు వాళ్ళు సడన్గానే మన SOS బటన్ నొక్కి చాలా చక్కగా దిశ యాప్ను ఉపయోగించుకొని వెంటనే వితిన్ 5 మినిట్స్లోనే మహిళా పోలీసులు వచ్చి వాళ్ళకు రక్షణ కల్పించే పరిస్థితి ఉండింది. సో అలాంటి చక్కని పరిపాలన మన జగన్ అన్నది. మళ్ళా అలాంటి
మంచి పరిపాలనను మనము తెచ్చుకోవాలని, మన జగనన్నను మళ్ళీ మనం సీఎం చేసుకోవాలని, మనందరం కలిసికట్టుగా పని చేయాలని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. మనకే కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంకు ఓటేసిన ప్రతి మహిళలు కూడా ఆలోచిస్తున్నారు, ఎందుకు మనం ఈ ప్రభుత్వానికి ఓటేసామా అని. ఒకవైపు ఆర్థికంగా దెబ్బతింటే, ఒకవైపు మెంటల్ టెన్షన్, ఎప్పుడు ఎవరు ఏం చేస్తారనే భయాందోళనకి గురవుతున్న పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి మళ్ళీ మన ఆంధ్ర ప్రశాంతంగా ఉండాలి అంటే మళ్ళీ మన జగనన్నను మనం ఖచ్చితంగా సీఎం చేసుకోవాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అనడాలి.